నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, డిఎస్సి నోటిఫికేషన్, వైఎస్ఆర్ చేయూతతో పాటు పలు కీలక అంశాలకు ఆమోదం. సీఎం జగన్ సమక్షంలో ప్రభుత్వం ఐబీ మధ్య ఒప్పందం. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతిలో ఐబీ సిలబస్ బోధన. తూర్పులో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు. మహిళాభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. వైఎస్ఆర్ గూటికి చేరిన రావెల కిషోర్ బాబు. అంబేద్కర్ కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని రావెల వెల్లడి. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మండిపడ్డ మేయర్ కావటి. మరో ప్యాకేజ్ నేతల షర్మిల మారారని ఆరోపణ. జగన్ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ రా కదలిరా సభలకు అనూహ్య స్పందన వస్తోందన్న నసీర్ అహ్మద్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్తో ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్కు కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 6,100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఫిబ్రవరిలో 4వ విడత చేయూత నిధులను విడుదల చేసేందుకు ఆమోదించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు, అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలలో ఐబీ విద్య అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో ఎస్ఈఆర్టీ ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో కార్పొరేట్ స్కూల్స్లో అందే ఇంటర్నేషనల్ బాకలరేట్ సిలబస్ పేద విద్యార్థులకు చేరువ కానుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. 2025 జూన్ నుంచి 1వ తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానుంది. ఏటా ఒక్కో తరగతికి సిలబస్ను పెంచనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఐబీతో ఒప్పందం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు తెస్తుందన్నారు. To the level where we are also on par with the Western world. Their technologies, their pedagogy. The most important thing is bringing in problem-solving abilities, bringing in that application of educational knowledge into the practical examination model. These are the things which what I see in Western world should become part of our curriculum here, so as to better the standard of education in our country is what I strongly believe. వైసీపీ 5వ జాబితాను విడుదల చేసింది. 4 లోక్సభ స్థానాలకు 3 శాసనసభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. ఈ జాబితాను మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల విడుదల చేశారు. ఇందులో నర్సరావుపేట ఎంపీ స్థానానికి బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. ఇప్పటిదాకా 59 శాసనసభ, 13 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్ పై ఆరోపణలను షర్మిల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క
ఒక్క షర్మిల తప్ప రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధి పొందిన ప్రతి సోదరి సీఎంకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి జగన్ ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన షర్మిలను ప్రజలు నమ్మరని కావటి అన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వస్తా ఉన్నాడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వస్తా ఉన్నాడు, ఇంకోటి ఈ మధ్య ఒక మహాతల్లి వస్తా ఉంది. మొన్నే హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి మన ఆంధ్రాలోకి వచ్చింది. తెలుసు కదా మీకెవరో? ఏమ్మా, హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి మనకి ఇక్కడే పక్కనే తక్కిలపాడు దగ్గర ఒక వలస పక్షులు వస్తా ఉంటాయి సంవత్సరానికి 2 నెలలు. గుర్తుంది కదా మీకు? అట్లానే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు తను పెట్టినటువంటి పార్టీని, తను నమ్ముకున్నటువంటి మనుషుల్ని హోల్సేల్ గా దుకాణం సర్ది మూటామూల్ని సర్దుకొని మొత్తం నా సార్ హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఈ రోజు ఆ వలస పక్షి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరి పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ఈ రోజు తన అన్న జగనన్నని ముఖ్యమంత్రి పీఠ నుంచి దించాలని చెప్పేసి వాళ్ళతో కుట్రపడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్రంలో మనకు అర్థమవుతా ఉంది. నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, అమ్మా షర్మిలమ్మ, నువ్వు మా జగనన్న రక్తం పట్టుకొని పుట్టుండొచ్చావో కానీ, మా జగనన్న రక్తం పట్టుకొని పుట్టుండొచ్చావో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులు, యువతి యువకులందరూ మా జగనన్న రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మా చివరి రక్తం పొట్టు వరకు కూడా మేము జగనన్నతో ప్రయాణం చేస్తాం. మరలా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావంటే ఈ రోజు దెయ్యాలు వేదాలు వర్ణిస్తా ఉన్నాయమ్మా శర్మిలమ్మ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రానున్న ఎన్నికల్లో జగన్ను గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. వైసీపీ నాయకులే రోడ్లపైకి వచ్చి జగన్ను దూషిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నష్టం కలుగజేసిన వర్గాలు చంద్రబాబు సభను విజయవంతం చేస్తున్నాయన్నారు. మహిళలపై దాడులు, నిరుద్యోగంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. చంద్రబాబు కదిలిరా సభలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని, జగన్ చేసిన మోసాన్ని చంద్రబాబు సభల ద్వారా బయటపెడుతున్నారన్నారు. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని ప్రజలే ఆయనకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలుస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా బయటపెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, మహిళా నాయకులు పాల్గొన్నారు. అంజుమన్ ఆస్తులు ఈరోజు పేదవారి కోసం పెట్టినటువంటి, పేద ముస్లింలకు ఆదుకోవడానికి పెట్టినటువంటి అంజుమన్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం. 2000 గజాలు తన అల్లుడికి కళ్యాణ మండపం కావాలని చెప్పి నిస్సిగ్గుగా మీ లెటర్ ప్యాడ్ మీద ఒక శాసనసభ్యుడిగా రాసినటువంటి మాట వాస్తవం కాదా ముస్తఫా గారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా అనేక రకాలుగా అవినీతి చిట్టా. ఈరోజు రోడ్డు వేయాలంటే అల్లుడి పేరు మీద కమిషన్లు దండుకునేటువంటి సంస్కృతి కానీ, ఏదైతే పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆస్తిని పోలీసులని రౌడీలను పెట్టుకొని తక్కువ రేటుకి లీజుకు తీసుకొని ఈరోజు కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ఇటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి ముస్తఫా గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా బుద్ధి చెప్తారు. మీ అవినీతి చిట్టాను ప్రతి వారం కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరు తెలుగుదేశం పార్టీ జోలుకు కానీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అవాక్కులు చవాకులు పేలితే మాత్రం సహించేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కుళాయిల్లో, గుంటూరు మంచినీటి కుళాయిల్లో ఈ మురుగునీరు ప్రవేశించి గుంటూరు ప్రజలు అనారోగ్యం పాలైన సంగతి మనం చూసే ఉన్నాం. అలాగే ఈ రోజున గుంటూరుని గంజాయి ఊరుగా మార్చిన పరిస్థితి ఎమ్మెల్యేది. ఈ రోజుకి ఎటు చూసినా గుంటూరులో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇటు చూస్తే నందివెలుగు బ్రిడ్జ్ కానీ, ఇటు చూస్తే మణిపురం బ్రిడ్జ్ కానీ, అటు చూస్తే గుంటూరు బ్రిడ్జ్ కానీ, మొత్తం పొన్నూరు బ్రిడ్జ్ కానీ, మొత్తం గుంటూరు మొత్తం యువత గంజాయి మత్తులో తూగుతుంది. మనం 6 నెలల క్రితం చూసాం. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావెల కిషోర్ బాబుకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు పాత గుంటూరులో జరిగాయి. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు. పాత గుంటూరులో జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి మహిళల అభివృద్ది కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, వైసీపీ పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి, ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యోగం చేయాలి, ప్రతి ఒక్క మహిళ కూడా పెరగాలి అని చెప్పి ఆసరా అనే ప్రోగ్రాంతో మీరు తీసుకున్న రుణాలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి తోడుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తీసుకొని వచ్చిన పథకాన్ని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి మనకి ఒక సంకేతం ఇస్తున్నారు. ఎంతో మంది, ఎన్నో పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. గత 5 సంవత్సరాలు ఒక పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. లక్ష్మీపురంలో దాసరి రాము మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. అరండల్పేటలోని ఫర్టిలైజేషన్ హాల్లో జరగనున్న సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పాల్గొనున్నట్లు దాసరి రాము తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్న సమావేశంలో కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కాపు ఉద్యోగులను ఒకే తాటిపై నడిపించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సోమరావుతు రామకృష్ణ, మలిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను అందరూ కలిసి పోరాడుకోండి అని చెప్పని ఇప్పుడు దాకా ఏంటంటే ఒకరు పరిచయాలు లేవు. అందువల్ల ఎవరు ప్రాంతాల్లో, ఎవరి శాఖలో, ఎవరి జిల్లాలో పనిచేసుకుంటాం. మేము కాపు జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలతో తిరుగుతాం కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అయ్యా మీరు ముందు ఉండండి, మమ్మల్ని మేమే పని చేసుకుంటాం జేఏసీగా, మాకు మేము జేఏసీ లాగా మమ్మల్ని అందరూ చోట చేర్చండి ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ అభ్యర్థన మేరకు చాలా తర్వాత ఒక బలమైన ప్రయత్నం 30-40 సంవత్సరాల తర్వాత ఇది ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడున్న ఆర్గనైజేషన్స్ చాలా చిన్న ఆర్గనైజేషన్స్ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కారం చేసుకునే విధానంగా దాని రూపకల్పన చేస్తున్నాం. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని దళిత క్రైస్తవులకు కేటాయించాలని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఐక్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజసుందరబాబు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో రాజసుందరబాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారు దళిత క్రైస్తవుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై ప్రశ్నించకపోవడమే కాకుండా మణిపూర్లో క్రైస్తవులపై జరిగిన దాడిపై స్పందించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో దళిత క్రైస్తవులకు 3 లోక్సభ స్థానాలు, జిల్లాకు 1 ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు సముచిత స్థానాన్ని కల్పించిన పార్టీలకు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో గడ్డం సురేష్, డొక్కా జార్జి, సురేష్ జేమ్స్, బళ్లమూడి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ లోక్సభ స్థానాన్ని ఈసారి దళిత క్రైస్తవులకు ఇవ్వగలిగితే, కేటాయించగలిగితే మేము మా సమస్యలను మేము పరిష్కరించుకోగలుగుతాం. ఎన్నిక కాబడ్డ ఎంపీలందరూ కూడా అక్కడ ఎంపీ అయిపోయిన తర్వాత ఆ పదేను అడ్డం పెట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నారే కానీ ప్రజల యొక్క సమస్యలను పక్కన పెట్టేసేసారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంటే దాని గురించి కూడా ఎవరు కూడా అడగట్లేదు. మణిపూర్లో వందలాది మంది క్రైస్తవులను చంపేస్తే ఏ ఒక్క లోక్సభ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా అడిగిన పాపన పోలేదు.
ఈ క్రమంలో గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల దగ్గర కూడా త్వరలోనే ప్రదర్శనలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్ఎస్ఎస్ వర్క్షాప్ టీజేపీఎస్ కళాశాలలో నిన్న జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తిని పెంపొందించేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ ఎండీ రామచంద్రరావు, కరెస్పాండెంట్ బ్రహ్మం, ప్రిన్సిపల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సమగ్రంగా ఎన్ఎస్ఎస్ గురించి, స్పెషల్ క్యాంపింగ్ గురించి, అట్లాగే రెగ్యులర్ యాక్టివిటీస్ గురించి ఎలా నిర్వహించాలి వాటిని, అలాగే బడ్జెట్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా ఎలా సబ్మిట్ చేయాలి అనే అంశాలపైన సమగ్రంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకు వివరించడము, వాళ్ళకున్న డౌట్లను క్లారిఫై చేయడం జరుగుతుందని. మన ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. రమారమి 60 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ వచ్చారు. ఈ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా మరి ఈ 2 సెషన్స్ పెట్టి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంది, విద్యార్థులను ఏ రకంగా మోల్డ్ చేయాలా, సర్వీస్లో ఏ రకంగా వాళ్ళని పిల్లల్ని సర్వీస్ చేయడంలో ఉత్సాహపరచాలన్నటువంటి విషయాల గురించి ఈ 2 రోజులు కూడా ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలు అంబేద్కర్ భవన్లో ఘనంగా జరిగాయి. భీమ్ భారత్ సేవాదళ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. తన గళం ద్వారా అన్ని రాష్ట్రాలలో పేదలను చైతన్యపరిచిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను చేరువ చేసేందుకు నిరంతరం తన పాటల ద్వారా ఉద్యమం చేశారన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని అనేక కార్యక్రమాలను చేపట్టిన గద్దర్ ప్రభుత్వాలపై పోరాటం చేసి ప్రజల హక్కులను కాపాడారన్నారు. రానున్న రోజుల్లో నగరంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భీమ్ భారత్ సేవాదళ్ అధ్యక్షుడు ప్రకాష్, నల్లపు నీలాంబరం, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 76వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గద్దర్ గారిని స్మరించుకుంటూ మరి ఈరోజు ఆయన గద్దర్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకోకుండా మరి అనేకమైన రాష్ట్రాల్లో ఆయన పాట ద్వారాగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యపరచడం కోసం కింద స్థాయి నుండి ఆయన ఏదైతే ఆయన భావాజాలాన్ని ఈ పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి అందించాలనుకున్నాడో, ఈ రాజ్యాంగం ఏదైతే ఈ ప్రజలకి హక్కుల్ని కల్పించిందో హక్కుల్ని ప్రజలకి చేరువ చేసేదానికి ఆయన నిరంతరం మరి ఉద్యమం రూపంలో ఆయన వామపక్ష పార్టీలకి దగ్గరగా ఉంటూ ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యయనం చేసి ఆయన మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేయడాన్ని స్వాగతిస్తూ నగరంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. బ్రాడీపేట షిరిడీ సాయి దీనజన సేవా సమితిలో జరిగిన కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేయడం సంతోషకరమన్నారు. చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో మిరియాల గోపి, ప్రసాదరావు, అమ్మా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి పేరుతో పాటలు, మాటలు ఆయన్ని ఆకాశానికి ఎత్తేటువంటి ఈ యొక్క ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ముఖ్యంగా చిరంజీవి అభిమానికి 30 ఏళ్ళుగా ఉంటున్నటువంటి నేను ఈ గుంటూరులో నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళే సమయంలో పెద్ద ఎత్తున ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తామని, ఆ అవార్డు అందుకునే టైంలో ఈ గుంటూరు పట్టణంలో వేలాది మందితో మంచి కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21వ డివిజన్ కొండ వెంకటపై కాలనీలోని స్థానిక సమస్యలను అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శంకాయల రాజకుమారి అడిగి తెలుసుకున్నారు.
వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో టెక్స్టైల్ కోర్సులపై అవగాహన కోసం విద్యార్థులకు నిర్వహించిన వర్క్షాప్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రభాత్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ రావుతో కలిసి ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది జాబితా ప్రచురణ అనంతరం అందిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ చైర్మన్ టి ఆదిలక్ష్మి గుంటూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ రికార్డులను, బాలికలకు కల్పించబడుతున్న వివిధ సౌకర్యాలను, వసతులను పరిశీలించారు. బాలికల రక్షణ నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.